గ్రీస్ భవిష్యత్తు ఏమిటి అన్నది రేపు తేలనుంది. యూరోజోన్లో ఉండాలా లేదా అన్నది రేపటి ప్రజాభిప్రాయ సేకరణతో తేలిపోతుంది. ఒకవేళ యూరోజోన్లో కొనసాగాలనుకుంటే కఠిన షరతులను జనం అంగీకరించాల్సి ఉంటుంది. తొలగిపోవాలనుకుంటే గ్రీస్ దివాలా తీస్తుంది. మరి జనం తీర్పు ఎలా ఉండబోతోంది? పరిమాణంలో తెలుగు రాష్ట్రాలంత చిన్న దేశం గ్రీస్ వెలువెలా కొట్టుకుంటోంది. చేసిన అప్పులు నెల నెలా తీర్చలేక కొత్త అప్పులు పుట్టక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంది. ఇలాంటి సమయంలో చేతులెత్తేసిన పాలకులు భవిష్యత్తు మీరే తేల్చుకోండంటూ సమస్యల్ని జనంపైకి నెట్టేశారు. దానికి ముద్దుగా పెట్టుకున్న పేరు ప్రజాభిప్రాయ సేకరణ. రేపటి రెఫరెండంలో 1 కోటి మందికి పైగా తమ నిర్ణయం చెబుతారు. వారిలో మన ప్రవాస భారతీయులు కూడా 15,000 మంది ఉన్నారు. వాళ్ల ముందు ఉన్నది రెండే ఆప్షన్లు: యూరోజోన్లో ఉండటమా, తొలగడమా. యూరో కరెన్సీని వాడుతున్న దేశాలతో కలిసి ఉండేందుకు సిద్ధపడితే జనం ఎస్ అనే ఆప్షన్ ఎంచుకుంటారు. అప్పుడు IMFకు గ్రీస్ ప్రభుత్వం జూన్లో తీర్చాల్సిన 11,500 కోట్ల రూపాయల అప్పును యూరో దేశాలు చెల్లిస్తాయి. కాకపోతే కొన్ని కఠిన షరతులు విధిస్తాయి. వాటిని జనం భరించాల్సి ఉంటుంది. ఒకవేళ నో ఆప్షన్ ఎంచుకుంటే యూరోజోన్ నుంచి గ్రీస్ తొలగిపోతుంది. అప్పుడు ఆ దేశం దివాళా తీసినట్లే. భవిష్యత్తు గందరగోళమే. ప్రధాని అలెక్సిస్ ఫ్రాన్సిస్ మాత్రం నో ఆప్షన్ ఎంచుకోమనే కోరుతున్నారు. కఠిన షరతులు భరించడం కష్టమని చెబుతున్నారు.